పార్టీలకు అతీతంగా పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ ఎంపీలు అదరగొట్టేశారు. హాజరులో ఓవైపు, ప్రశ్నలు సంధించడంలో మరోవైపు మొత్తంగా చురుగ్గా పాల్గొన్న వారి పనితీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజానికి ఎంపీలు పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావడం, చర్చల్లో పాల్గొనడం, ప్రజా సమస్యల మీద ప్రశ్నలు సంధించే అంశాల మీద కంటే ఇతర కార్యక్రమాల మీద ఎక్కువ ఆసక్తి చూపుతారన్న వాదన వినిపిస్తూ ఉంటుంది. ఇలాంటి విమర్శలకు తమ చేతల ద్వారా తామేమిటో చూపించారు తెలంగాణ ఎంపీలు. గత ఏడాది జూన్ 24 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 4 వరకు 18వ లోక్సభ 4వ సెషన్లో ఎంపీల హాజరు, ప్రశ్నలు, చర్చలు, ప్రైవేట్ నెంబర్ బిల్లులకు సంబంధించి పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ తాజా గణాంకాలను వెల్లడించింది. పార్లమెంట్లో ప్రశ్నలు అడగడంలో మల్కాజ్గిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ మొదటి స్థానంలో నిలిస్తే, పార్లమెంట్ సమావేశాలకు రెగ్యులర్గా హాజరు కావడంలో భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి తొలి స్థానంలో నిలిచారు. ఇక హైదరాబాద్ ఎంపీ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ 21 చర్చల్లో పాల్గొని అగ్రస్థానంలో నిలిచారు. ఇలా పార్టీలకు అతీతంగా తెలంగాణ ఎంపీలు వ్యవహరించిన వ్యవహార శైలి ఇప్పుడు ఆకట్టుకుంటోంది. హాజరు విషయానికి వస్తే కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి 100% హాజరుతో టాప్లో నిలిస్తే ఆయన మొత్తం 79 ప్రశ్నలు అడిగారు, 17 చర్చల్లో పాల్గొన్నారు. 95% హాజరుతో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి రెండో స్థానంలో నిలిచారు. ఆయన మొత్తం 18 ప్రశ్నలు అడిగారు, 6 చర్చల్లో పాల్గొన్నారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విషయానికి వస్తే ఆయన మొత్తం 80 ప్రశ్నలు అడిగి టాప్లో నిలిచారు. మొత్తం 9 చర్చల్లో పాల్గొన్నారు. ఆయన హాజరు 91.17% ఉంది. ఆసక్తికరమైన అంశం ఏమంటే కేంద్ర మంత్రులకు సంబంధించిన గణాంకాలని అందుబాటులో ఉంచలేదు. దీంతో తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలైన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు చెందినటువంటి హాజరు, ప్రశ్నలు, చర్చలు, ప్రైవేట్ మెంబర్ బిల్లుల డేటాను వెల్లడించలేదు. ఇక కాంగ్రెస్ ఎంపీ రఘువీర్ రెడ్డి 3 అంశాల్లో అంటే హాజరు, ప్రశ్నలు అడగడం, చర్చల్లో పాల్గొనడం వంటి అంశాలతో చూస్తే ఆయన చివరి స్థానంలో నిలిచారు. హాజరు విషయంలో 80% కంటే ఎక్కువగా ఉన్న తెలంగాణ ఎంపీలు రఘునందన్ రావు 97.05%, కొండా విశ్వేశ్వరరెడ్డి 95.58%, మల్లు రవి 92.64%, అసదుద్దీన్ ఓవైసీ 92.64%, గూడెం నగేష్ 92.6%, గడ్డం వంశీకృష్ణ 89.70%, డీకే అరుణ 88.23%, ధర్మపురి అరవింద్ 88.23%, సురేష్ షట్కార్ 86.73%, రఘురామ్ రెడ్డి 85.29%, కడియం కావ్య 83.82% హాజరుతో ఉన్నారు.